భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో టీడీపీలో జోష్ నెలకొంది. ఈ విజయానికి ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్రలో మంచి మైలేజ్ వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ 2 ఏళ్లలో చేసిన పనులు నైతికంగా ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లేందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. కొబ్బరికాయ కొట్టింది తామే, గుమ్మడికాయ కొట్టింది కూడా తామేనని స్పష్టం చేశారు. ప్రతి విషయంలో పెడర్థాలు తీయడం, నిజాలను వక్రీకరించడం వైసీపీకి అలవాటుగా మారిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు నిజాలు తెలియజేయాలని సూచించారు. ఎయిర్పోర్టు విషయంలో జగన్ కు క్రెడిటే లేదు, ఇక చోరీ ఎక్కడా అని మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళావా? సిగ్గు లేకుండా ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అని మీ వాళ్ళతో చెప్పిస్తున్నావే, నిజంగా మతుందా, సిగ్గుందా, బుద్ధుందా మీకు? మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ రోజు కొబ్బరికాయ కొట్టింది మేమే, ఈరోజు గుమ్మడికాయ కట్టింది మేమే. కానీ బుద్ధి లేకుండా మళ్ళీ మాట్లాడతారే మీరు? ఉత్తరాంధ్ర ఎంత అభివృద్ధి చెందింది, మా కళలకు రెక్కలు వచ్చాయి. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు, స్టీల్ ప్లాంటు, అలాగే గూగుల్ సంస్థ, టీసీఎస్, ప్రత్యేక రైల్వే జోన్, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితిలో ఈరోజు ఉంటే మీరేమో తిరిగి కబుర్లాడుతున్నారు. ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్రలో రాజకీయంగా, పార్టీల పరంగా మంచి నైతిక మద్దతు లభించిందన్నారు సీఎం చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిందని, రైల్వే డివిజన్ వచ్చిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కాకుండా నిధులు ఇవ్వడం కూడా ప్రజలు గుర్తించారని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ సర్వేల్లో కూడా ఇదే విషయం తేలిందన్నారు. ఇంటింటికి కూటమి కార్యక్రమంలో ఈ విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఎప్పటికప్పుడు వారికి గుర్తు చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.